బాబాయ్ నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు నరేంద్ర నరసారెడ్డి. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తా. ఏంటి మరి ఎలా ఉంది అసలు వ్యవసాయం? ఈ వ్యవసాయం అంటే ఆధ్వర్యంగా ఉంది. ఈ ప్రభుత్వంలో అంతా లాసే. ధాన్యం కొనుగోలు లేదు సరిగా, ధాన్యం తడిచిపోయింది, మరి పంటలు పోయినాయి, అన్నీ లాసే. ఒక్కటి కూడా బాగలా. ఈ ప్రభుత్వం అంతా గుంటల రోడ్లు కింద పడి చచ్చిపోతున్నారు జనం. మరి మామిడి తోటలు చూస్తే మామిడి తోటలు కూడా పోయినాయి ఈ వానకే. మరి సబ్సిడీ ఏమి ఇవ్వట్లేదు? ఏం లేదు అసలు. ఈ ప్రభుత్వంలో రూపాయి ఆదాయం లేదు, జనం చచ్చిపోతున్నాం. ఇంకా మళ్ళీ సైకోగాడు వస్తే మనకి తిండే కరువు. ఎందుకని అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని? అమ్మో, వీడన్నీ అడ్డగోలు పనులు. మీటింగ్ వస్తుంటే ఆఫ్ చేయటం, మీటింగ్లో కుర్చీలు ఇరగొట్టడం, పంపించి అన్నీ చాండాల పనులేగా చేసేది. మొన్న ఇక్కడే ఇరగొట్టారన్నారు. మరి అసలు సైకో పనులు ఏంటి? చేయకూడదుగా. ఆడు పాదయాత్ర చేసిండు, మనోళ్ళు ఏమైనా ఆఫ్ చేశారా? చంద్రబాబు ఏమన్నా ఆఫ్ చేసిండా? ఆఫ్ చేయలా. ఆడు ఎన్ని రోజులు పాదయాత్ర చేసిండు. సరిమలా చేసింది, ఏమైనా ఆపినవా? ఆపలా. ఇప్పుడు సరిమలా ఎదురు దెబ్బ వేసింది. అప్పుడేమో జగనన్న వదిలిన బాణం అంది, ఇప్పుడు జగనన్నకు ఎదురు బాణం అంటుంది. ఇంకేడుకొత్తరు? ఈసారి ఊడి ఒకటి పడతారు, రాడు. మరి శర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్లో చేరడం వెనక కూడా చంద్రబాబు నాయుడు గారు కుట్ర ఉందని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు గారు కుట్ర ఏం లేదు. ఆమె చేరాలి చేరింది, ఆమె నేడుపు లేదు వంటిది. కాలు పెట్టి తన్నేసిండు, కాలు పెట్టి చెల్లినే తన్నేసిండు. అందుకు ఆమె బాధ భరించలేక నేను ఏదో ఒకటి చూసుకోవాలని చేరింది. అది ఏంటి బాబాయ్, ఒకవేళ కాంగ్రెస్ తరఫున షర్మిల గారు కూడా ఇక్కడ ఏపీలో పోటీ జరిగితే ఎవరికి నష్టం కలిగే అవకాశం ఉందంటారు? అది జగన్మోహన్ రెడ్డికే నష్టం. మన తెలుగుదేశం ఒకటి ఏడో జగన్మోహన్ రెడ్డికే లాసు, మనకేం లాసు లేదు. ఈసారి పోతర్లే ఉండడు, ఇంటికాడే. ఎందుకు బాబు ఎంత వ్యతిరేకత వచ్చింది? ఆయనేమో సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లోకి వేస్తామని అంటున్నారు. రెండో అవకాశం ఇవ్వండి అని కూడా అడుగుతా ఉన్నారు. ఇట్టేసిండు 2 లక్షల కోట్లు. ఇట్లా కుడి చేత్తో వేసిండు, ఎడం చేత్తో దబ్బుతుండవు. అది ఎట్టేస్తారు? రేట్లు ఎలా ఉన్నాయి అసలు ఈ రోజు? అసలు రేట్లు లేవు అయ్యా బాబు. ఏముండి, గిట్టుబాటు ధరలు లేవు, అన్నీ పాడైపోయినాయి. చంద్రబాబు హయాంలో రూపాయి మిగిలింది. ఇప్పుడు రూపాయి పెడితే రూపాయి లాసే. ఇంకా ₹10 పక్కన పెట్టుకొని పోతుంది పైన. అది మరేంటి రేపొద్దున్న తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద 20,000 రూపాయలు ఇస్తానని అంటున్నారు. మరి ఇప్పుడు ఆర్థికంగా ఉన్న పరిస్థితి దృష్ట్యా ఈ హామీ నెరవేర్చగలరంటారా చంద్రబాబు గారు? నెరవేర్తురు హామీ నెరవేర్తురు. ఎన్ని హామీలు ఇచ్చిండో అన్ని హామీలు పక్కా నెరవేర్తురు. ఉచిత బస్సు అంటావు లేడీస్కి, ఉచిత బస్సు ఇటు ముందే పెడుతున్నారు అంటుండు కాపీ కొట్టి. అది నెరవేర్తురు. అన్ని హామీలు చెప్పినవి అన్నీ నెరవేరుతాయి. ఒక్కడు కూడా అప్పుడు లోకేష్ బాబు కరెక్ట్ చేస్తారు. హామీలన్నీ ఇచ్చినాయి. ఏంటి బాబు, టీడీపీ జనసేన పొత్తుతో వస్తూ ఉన్నాయి కదా, ప్రజలు స్వాగతిస్తారంటారా? ఇస్తారు. రెండు కలిసినాయి కాబట్టి బంపర్ మెజార్టీగా మీద కొడతాయి. అసలు ఇబ్బంది లేదు. యూత్ కూడా తిరగబడింది అన్నారా. ఉద్యోగస్తులు తిరగబడ్డారు, అంగన్వాడీలు తిరగబడ్డారు, ఇంకొకళ్ళు తిరగబడ్డారు. ఏంటికి గెలుతురు ఈసారి? గెలవడం. అంటే బాబాయ్ ముఖ్యంగా తెలుగుదేశం సభలకి జనం రావట్లేదు, డబ్బులు ఇచ్చి తీసుకొస్తున్నారు, ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ₹1 కూడా ఖర్చు ఇలా ఎవడు. ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏడుండే ఇటానికి లాసిపోతే అంతా. ఇప్పుడు కూడా ఏడో ఆపుతున్నారని మైకన్నా వచ్చేసారు. మన్ని మీటింగు రావద్దు, ఆపుతారా? ఇంకెన్నాళ్ళు 3 నెలలు ఉంది ఈ టైం, ఇంటికాడ కూర్చుంటాడు. అది అసలు ఈరోజు ఏపీ రాజకీయాలు చూస్తూ ఉంటే ఒక సీనియర్ సిటిజన్గా మీకు ఏ విధంగా అనిపిస్తుంది? నాకు మట్టుకి దౌర్జన్యం ఉందనిపిస్తుంది. దాంట్లో జగన్మోహన్ రెడ్డి దాంట్లో దౌర్జన్యం ఉంది. అది అంటే వీళ్ళ నాన్నగారి పరిపాలన చూశారు, ఎలా అనిపించింది? వాళ్ళ నాన్న బాగానే ఉంది. ఇదంతా సైకో సావనవుతురు కూడా జనాలను. ఈసారి గెలిస్తే బో దొరకదు, ఇక తిండి కూడా మానేయటమే. ఏంటి బాబాయ్ అసలు వచ్చే ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటారు? ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు? అసలు మామూలుగా చంద్రబాబు పొత్తు మీద 135 సీట్లు వస్తాయి. అది ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సీఎం అవ్వాల్సిన అవసరం ఏంటంటారు ఈరోజు? సీఎం అవ్వకపోతే అసలు బోకరువు అయింది. ఈ గుంటలు పోవడం, ఆర్థిక సంస్థ దెబ్బతింటది. అంతా బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలా. చదువుకున్న వాళ్ళు జాబులు దొరకాలన్నా చంద్రబాబు సీఎం అవ్వాలా. కంపెనీలు వచ్చిన కంపెనీలు పోయినాయి, మళ్ళీ చంద్రబాబు తెస్తేనే
ఇప్పుడు మన రాష్ట్రంలో చదువుకున్నోడు మన రాష్ట్రంలో జాబ్ చేయాలంటే చంద్రబాబు గెలవాలి అది